ఈరోజు వాస్తవంగా దురదృష్టమైన ఈ రోజు అనుకోవాలి. ఎందుకంటే మనం కేసీఆర్ గారు మనకు అన్నం పెట్టేటోని దాన్ని ఏమంటారు చూడు, పాలిచ్చే బర్రెని దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయింది ఈ రోజులలో. కనీసానికి నీళ్లు లేవు, కరెంటు చక్కగా లేదు. మొత్తం రాష్ట్రం ఈ 16 నెలల దివాలా తీసినట్టు అయింది మొత్తం రాష్ట్రం. ఏ పరిస్థితి, ఏ ముసలోళ్ళని అడుగు, ఏ ఆడోళ్ళని అడుగు, ఏ రైతుని అడుగు, ఏ యొక్క పని చేసుకుని ఎవరినైనా అడగండి. కనీసానికి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని అడుగుర్రి, పారిశ్రామికవేత్తలను ఎవరిని అడిగినా ఇదే మాట. మనం తండ్రి లాంటి కేసీఆర్ను పెట్టి ఎవరినో దురదృష్టవంతం తెచ్చుకున్నట్టు అయింది ఈ రోజుల్లో. మొత్తం ఆయన నేను మొత్తం మంచిగా చేస్తున్నా అని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. నేను వచ్చిన తర్వాతనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రోడ్డు బాగా చేసిండా, ఒక చెరువు బాగా చేసిండా, లేకపోతే ఒక కాలువ తీసిండా, ఒక రోడ్ వేసిండా, మీరు ఏం మంచి చేసి ఒక రైతు బంధు వేసిండా, ఒక రైతు రుణమాఫీ వేసిండా, నాకు మా మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిండా, ఆయన ముసలి వాళ్ళకు 4000 రూపాయలు ఇచ్చిండా. ఏం చేసిండని చెప్పుకోవడానికి కనీసానికి ఈ పని చేసిన ఇలా 1,60,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి గారు, నేను పలానా పనికి ఇది మంచిగా చేసిన అని సగర్వంగా కాలరెగిరి చెప్పేయాల్సిన ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా అదే కేసీఆర్ చూడండి, ఇలా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూసిండు. అదే ఇలా రైతు కళ్ళల్లో ఆనందం చూసిండు. ఇలా 1,65,000 ఉద్యోగాలను భర్తీ చేసిండు. ఇంకా ఏం చేయాలి చెప్పండి? రోడ్లు వేసిండు, కరెంటు 24 గంటలు. ఇలా కనీసానికి బెజ్జంగ్లో ఏ రైతునని అడగండి, 7 గంటలు 8 గంటలకి కరెంట్ ఇచ్చిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతు కళ్ళల్లో ఆనందం వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చండి. ఇలా మనం 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం పండిస్తున్నాం అంటే మనం కాలర్ ఎగిరేసుకొని చెప్పేంత దమ్ము ధైర్యం ఒక టీఆర్ఎస్ కార్యకర్తకు మాత్రమే ఉంది, వేరేటోళ్ళు ఎవరికి లేదని సగర్వంగా చెప్తా ఉన్నా నేను. ఇలా రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్. రైతు రాజ్యం ఎక్కడండి? కేసీఆర్. ఆ రైతు విలువ తెలిసినోడే కేసీఆర్. ఇలా రైతు విలువ చేసే మనకు రైతు బంధు ఇచ్చండి. ఇలా ఒక్కొక్క రైతుని అడుగురి, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు నీ కర్మానికన్నా మేము ఓటేసినట్టు అయింది అని చెప్పుకునే రోజులు వచ్చినాయి. ఇలా మేము చూడండి గర్వంగా, మేము ఇలా టీఆర్ఎస్ కార్యకర్త గర్వంగా కాలర్ ఎగిరే చెప్పేంత ధైర్యం మాకుంది. వాళ్ళకి నెగిరేయమని చెప్పుర్రు ఒకసారి. మేము అడుగుతాం, రమ్మని రేపు బొమ్మగాడికి రమ్మని, ఏ చర్చకైనా మేము సిద్ధం. ఫైనల్గా నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో అదృష్టం కొద్దీ లక్కీ లాటరీ సీఎం అయ్యారు. మీరు ఈ 5 ఏళ్ళ కనీసానికి రైతులకు కానీ మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఫస్ట్ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఎట్లా ఉన్నది ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి మార్పు అన్నారు, ఎట్లాంటి మార్పు వచ్చిందన్న? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి రైతులకు అరిగోస పెడుతుంది. రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా బతికి చాలా కష్టంగా ఉందన్న. ఎందుకంటే అంతకుముందు మనకు మార్పు కావాలని 10 ఏళ్ళ ఈ కేసీఆర్ పాలన అద్దనుకొని ఒకసారి అవకాశం ఇద్దామని చూసారు కాంగ్రెస్కు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పింది ఒక మాట అయిపోయింది, తర్వాత ఒక మాట అయిపోయిందన్న. ఇప్పుడు గెలిచిన తర్వాత అన్నీ మర్చిపోయి ఓన్లీ హైడ్రా అని యాదాని ఈదని మొత్తం కూలగొట్టుడు కానీ, లేకపోతే ఇంకా ప్రజలకు మభ్య పెడుతూ పథకాలు చెబుతూ ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్పడం వరకు తప్ప దాన్ని అమలు చేయడంలో మరి విఫలమైంది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అభివృద్ధి చేస్తున్నదంట, 6 గ్యారెంటీలు అని చెప్పి వచ్చిండు, అభివృద్ధి మంచిగా నడుస్తున్నదంట. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కావచ్చు సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. లేదన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళని కూడా బంద్ చేసిండు. రైతుల కళ్ళల్లో వారు ఆనందం చూస్తా అని చెప్పి కానీ మొత్తం కళ్ళలో కారం కొట్టినట్టుగా ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు మొత్తం బంద్ చేయడం జరిగింది. దాని తర్వాత రైతులకు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. 2 లక్షల రుణమాఫీ కూడా ఎవరికి చేయలేదు అన్న. కాళేశ్వరం కూలిపోయిందంట, అంటే పిల్లర్లు ఊగినాయంట. ఒక మేడిగడ్డ మాత్రమే ఊలింది, ఎక్కడో ఒక పిల్లర్ ఊళ్ళంత మాత్రం దాని వంక పెట్టుకొని మొత్తం కాళేశ్వరం బాగలేదని చెప్పేసి ఒకటి ప్రపగాండ సృష్టించి ఈ రేవంత్ రెడ్డి ఒక కేసీఆర్ మీద కక్షపూర్వకమైనటువంటి ఒక భావన చేసి ప్రజల ఉసురు పోసుకుంటుండే. అలా ఒక మేడిగడ్డ దగ్గర ఒక్క పిల్లర్ కూలిపోయినంత మాత్రాన మరి మొత్తం ప్రపగాండ జరిగినట్టు అంతటా జరిగినట్టు కాళేశ్వరం ప్రాజెక్టే మంచిగా చేసేసి ఫెయిల్ చేసి ఇలా మాకు అన్నపూర్ణ ప్రాజెక్ట్ దగ్గరనే ఉంది ఇక్కడ మాది బెజ్జంగి మండలంలో. అన్నపూర్ణ ప్రాజెక్ట్కి వచ్చే నీళ్ళు కూడా ఇవాళ వస్తలేమంటే కేవలం అది రేవంత్ రెడ్డి చేసే వైఫల్యం తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా సరిగ్గా లేరు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పూర్తి బాధ్యతతోని తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చినటువంటి బాధ్యత కొద్దీ తెలంగాణ ప్రజలందరినీ కాపాడి మన అందరికీ ప్రతి ఒక్క పథకాలు కూడా మంచిగా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు. వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళ లోపాల ద్వారా దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక వాటికి నామకవాస స్కీములు పెడుతున్నారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకన్నా ఇప్పుడు కొత్తగా రాజీవ్ యువ వికాస్ అని చెప్పి లోన్లు ఇస్తూ ఉన్నారు, ఆ స్కీమ్ ఒకటి తెచ్చిర్రు, తర్వాత సన్న బియ్యం అని చెప్పారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితేనే ఉన్నాయి కదా రాష్ట్ర
వ్యాప్తంగా? రాజీవ్ యువ వికాస్ అనేది ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 లక్షలు 4 లక్షల లోన్ అని పెట్టిరు అంతే. ఆ పెట్టిరు అంతే అమలు చేయడం బాగా టైం పడుతుంది. ఆ అమలు కూడా నాకు తెలిసి చాలా నమ్మకం 100% వచ్చేటట్లేవు. ఏవో కొంత తూతు మంత్రంగా ఊరుకు 2-3 ఇస్తారు కావచ్చు తప్ప అందరూ చేసుకోరని చెప్పేసి మీ సేవలో క్యూ లైన్ కడుతున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ అని దానికి దీనికని జిరాక్స్ అని పాపం వాళ్ళు సెటిల్ పెట్టుకుని తిరుగుతారు. కానీ నాకు తెలిసి 100% ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 6 గ్యారెంటీలు ఏవైతే నాకు కాలే కాబట్టి ఇవి కూడా అయితే నమ్మకం లేదు మాకు. మరి సన్న బియ్యం ముచ్చట? సన్న బియ్యం విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఈ నెల స్టార్ట్ అయింది. ఈ నెల స్టార్ట్ అయినాక కూడా చాలా మంది అంటారు సన్న బియ్యం దొడ్డు బియ్యంని సన్నగా వేసి దాన్ని కొంచెం రబ్ చేసి దాన్ని స్లైడ్ చేసి పేసేయారు అంటారు. కానీ ఇంకా మేము చూడలే అవి. ఇంకో విషయం ఏంటంటే అవి కూడా ఈ 2-3 నెలలు ఇచ్చి తర్వాత బంద్ చేస్తారు అంటారు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాత్రమే ఇస్తారు. ఇచ్చి తూతూ మాత్రంగా ఇచ్చేసి తర్వాత ఇయ్యకపోవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు పెట్టేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కేవలం స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి అన్న కారణంగానే పెడుతున్నాను. 100% ఇప్పుడు ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ కూడా స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఎలా గెలుపొందు అన్న ఉద్దేశం కొద్దీ ఈ యొక్క రాజీవ్ యువ వికాస్ కానీ ఈ సన్న బియ్యం కానీ ఇంకా వచ్చే పథకాలు కూడా పెట్టినటువంటి 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి కొత్త పథకాలు తీసుకొచ్చి మళ్ళీ గ్యారెంటీలలో 5 అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. లేదన్న ఓన్లీ బస్సులు అన్ని ఫ్రీ బస్సు అని ఒకటి పెట్టి తప్ప మిగతా అన్ని కూడా పెద్దగా ఏం కాలేదు. ఆ ఫ్రీ బస్సు కూడా చాలా మంది లేడీస్ కొట్టుకుంటారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ వీళ్ళకి లాభం తప్ప సామాన్య లెవెల్ బయటకు పోయే పరిస్థితి లేదు. సో అందులో కూడా ఫెయిల్ కాబట్టి మొత్తానికి ఈ కాంగ్రెస్ చేసినటువంటి పరిపాలనలో ప్రజలు మాత్రం సాటిస్ఫైడ్ లేరన్న. చాలా కష్టాలు ఉండరు. రైతులు కూడా అదిరికోసపడుతున్నారు. రైతు బంధు లేక రైతు రుణమాఫీ లేక నీళ్లు లేక చాలా కష్టాలు ఉన్నారు. కాబట్టి మళ్ళీ వీళ్ళు పాత రోజులు తీసుకొస్తాం ఇందిరమ్మ రోజులు తీసుకొస్తా అంటే మేము ఏమనుకున్నాం. కానీ ఈ పాత నాటి ఒక 1980, 85, 87 ఆ రకంగా ఎట్లున్నా ఆ టైం తీసుకొచ్చారు తప్ప పెద్ద కొత్త డెవలప్మెంట్ ఏం లేదని చెప్పి మాకు వాస్తవానికి కాంగ్రెస్ శ్రేణులు ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు నీళ్ళు ఎండిపోవడానికి భూగర్భ జలాలు అడగంటిపోవడానికి కారణం కాంగ్రెస్ ఎట్లయితుంది? అది కాలం మారింది, ఏదో నడుస్తూ ఉన్నది, బోర్లు ఎండిపోతున్నాయి, అవి ఎండిపోతున్నాయి. మరి కాంగ్రెస్కి ఏం సంబంధం ఉన్నది అంటున్నారన్న, ఏం చెప్తారు మీరు దీన్ని? మేమేమంటున్నాం అంటే అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు మొత్తం ఒక దగ్గర స్టోరేజ్ చేసి వాటన్నిటిని కూడా తెలంగాణ వ్యాప్తంగా కాలువల ద్వారా పంపించిన ఘనత మరి కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఎర్ర టెండర్లు మండు టెండర్లో కూడా మరి కేసీఆర్ గారు చేసిరు కదా. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అట్లా? అంటే వీళ్ళు ఏంటంటే జస్ట్ పబ్లిక్ ఒక షో చేయడం తప్ప పనిలో మాత్రం వీళ్ళకి చేతగానటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్న. రైట్, ఇంతకుముందు మీరు అన్నట్టు నిజంగానే ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టేటటువంటి స్కీమ్స్ పథకాలు అన్నీ కూడా ఆ ఎలక్షన్ల కోసమే పెడుతున్నారని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా ఉండబోతుంది రానున్న స్థానిక ఎలక్షన్స్లో? స్థానిక ఎలక్షన్లో 100% అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ కావాలంటారు. స్థానిక ఎలక్షన్లు కానీ తర్వాత ఎలక్షన్స్ కానీ అందరూ కూడా కేసీఆర్ గారే మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు కానీ రైతులు కానీ ఇతర వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ కావాలంటారు. ఎందుకంటే ఈ 1.5 ఇయర్లో ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం మంచిగా లేదని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ముసలోళ్ళకు పెన్షన్లు పెంచిండంట, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు, ఇంకేం కావాలి? ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంకేయలేదన్న, జస్ట్ రాసుకున్నారు తప్ప అవి ఇంకెవరికి కూడా రాలేదు ఇంతవరకు. గ్రామ సభలు పెట్టిండు పెద్ద ఎత్తున, గ్రామ సభలు పెట్టడం చేయడం పేపర్లు తీసుకోవడం తప్ప ఎవరు కూడా ఇంకా రాలేదు. ఇంకోటి పెన్షన్ల విషయం కూడా, పెన్షన్లు కూడా ముసలి వాళ్ళకి వెళ్తే పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇంకా రానేలేదు. పాపం చాలా మంది అప్లై వితంతువులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు అందరూ అప్లై వాళ్ళకి ఇంకా రాలేదు. ఎవరికైతే 2000 పెన్షన్ ఉందో వాళ్ళకి 4000 చేస్తాడు. ఆ 4000 పెన్షన్ ఇంకా అసలే లేదు, అసలుకే గతి లేదు. పాత ఏవైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పెట్టినవి తప్ప కొత్తగా ఇంతవరకు ఒక పెన్షన్ ఇవ్వలేదు, ప్లస్ పెంచలేదు. అంటే ఆయన చెప్పిన మాట కూడా నిలబెట్టలేదు. 4000 పెన్షన్ ఇస్తాను అది ఇవ్వలేదు. తర్వాత ఈ కొత్తగా ఇప్పుడు కొంతమంది అప్లై చేసుకుంటారు సార్, వితంతులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళకు కూడా రావడం లేదు. అదే ప్రాబ్లం ఉంది బాగా. అయితే ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పారు కదా, మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అత్తలకు 4000, కోడళ్ళకు 2500 అన్నారు. మరి అయితే ముఖ్యంగా మహిళల మీద ప్రధానంగా ఎక్కువ ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. అవునన్నా, అయితే మహిళలకు 2500 రూపాయలు అందరికి ఇస్తా అని చెప్పారు కదా. అప్పుడు ఎన్నికల ఎలక్షన్ కోడ్లో చెప్పినట్టు పరిస్థితి అప్పుడు కనిపించింది మనకు. కానీ గెలిచిన తర్వాత మహిళల చిన్న చూపుతూ మహిళలకు 2500 ఎవరికి కూడా ఇంతవరకు రాలేదు. ఆ గ్యాస్ పైసలు కూడా పడతలేవాట. చాలా కష్టాలు మహిళలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు ఇప్పుడు కోపం కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లో వాళ్ళు మేము ప్రభావం చూపిస్తాన ఉద్దేశం కొద్ది ప్రతి ఒక్క మహిళలు గ్రామాలలో మా అక్కలు అందరూ కూడా అదే అంటారు. వాళ్ళని కూడా మరి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. అటు రైతులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, వ్యాపారవేత్తలను మోసం చేసిండు, హైదరాబాద్ పేరుతో అక్కడ సిటీలో మోసం చేసి ప్రతి జాగాలో కూడా రేవంత్ పరిపాలన మరి మోసంగా ఉందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి మీరేం చెప్తారు ఫైనల్ గా? మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 సంవత్సరం నరేది ఉందో సుపరిపాలన చేసి 6 గ్యారంటీలు కంపల్సరిగా ప్రతి ఒక్క గ్రామానికి చేరే విధంగా, అలాగే ఇంకా కేసీఆర్ గారు చెప్పకుండా కూడా చాలా చేసిండు. కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ తరహా పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉండేవో ప్రజలకు మంచి చేసిన పథకాలన్నీ కూడా మీరు కూడా పెట్టండి. 6 గ్యారంటీలతో పాటు ఇంకా కూడా మరి ప్రజలకు మంచి చేసేటువంటి దిశగా మరి ఈ కాంగ్రెస్ పరిపాలన ఈ 3 ఏళ్ళ అర్థం జరగాలని కోరుకుంటున్నాను.